తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ను జారీ చేసింది. దేశవ్యాప్తంగా కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు, 28 నవోదయ విద్యాలయాలను ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు కేంద్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. నూతన కేంద్రీయ విద్యాలయాలతో దేశవ్యాప్తంగా దాదాపు 82,000 మందికి పైగా విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందబోతుందని మంత్రి తెలిపారు. దేశంలో కొత్త కేవీల కోసం 5,872 కోట్లు ఖర్చు చేయబోతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక ఒక్కో కేంద్రీయ విద్యాలయంలో 960 మంది విద్యార్థులు చదువుకునేందుకు అవకాశం లభిస్తుందని చెబుతున్నారు. ఏపీలోని అనకాపల్లి, చిత్తూరులోని వలసపల్లె, సత్యసాయి జిల్లాలోని పాలసముద్రం, ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తాళ్లపల్లె, రొంపిచర్లలో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. అలానే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని నందిగామ, నూజివీడు, నంద్యాల జిల్లాలోని డోన్లో కేంద్రీయ విద్యాలయాలు ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. మరోవైపు తెలంగాణలో కొత్తగా 7 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలోని జగిత్యాల, నిజామాబాద్, కొత్తగూడెం, మేడ్చల్, మహబూబ్ నగర్, సంగారెడ్డి, సూర్యాపేటల్లో నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ఒక్కో నవోదయ విద్యాలయంలో 560 మంది విద్యార్థులకు అవకాశం దక్కబోతున్నట్టుగా చెబుతున్నారు.